మిత్రులారా, మనం ఇంతవరకు గాలిలో ఎగిరేటటువంటి డ్రోన్లనే చూసినాం. పెళ్లిలో ఫోటోలు తీసేటటువంటి డ్రోన్లు కూడా చూసినాం. అదేవిధంగా యుద్ధాల్లో పోయి బాంబులు వేసే డ్రోన్లు, అదేవిధంగా యుద్ధాల్లో ఈ సూసైడ్ డ్రోన్లుగా పనిచేసేటి ఇవన్నీ కూడా మనం చూసినాం. అయితే నీళ్ల లోతుల్లో, సముద్రపు అడుగుల్లో, రిజర్వాయర్ లోతుల్లో తిరిగి మూలలా గాలించేటటువంటి డ్రోన్ల గురించి మనం ఎప్పుడు కూడా వినున్నాం. అది మన కళ్ళ ముందుకి ఇప్పుడు రాబోతుంది. ఈ డ్రోన్ కనుక తయారైతే అది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో మాటల్లో అయితే చెప్పలేం. సముద్రాల్లో కూలిపోయినటువంటి విమాన శకలాలను కూడా వెతకొచ్చు, నదుల్లోనూ రిజర్వాయర్లోనూ పడిపోయినటువంటి వాటిని వెతకొచ్చు, నౌకల కింద ఉన్నటువంటి లోపాలను గుర్తించవచ్చు, నీళ్ల లోపల ఉన్నటువంటి ఆనకట్ట లోపాలను కూడా పరిశీలించవచ్చు. ఈ విధంగా నీళ్లలో మురిగి ఉన్నటువంటి ఏ నిర్మాణానైనా పరిశీలించే సామర్థ్యం బాగా పెరుగుతుంది అనమాట. అయితే ఇలాంటి నీళ్లలో పనిచేసేటువంటి డ్రోన్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఎంత గొప్ప విషయం చూడండి, గర్వకారణం కదా మనకు. అది విషయం.